తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కొన్ని నెలలుగా విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే అధిష్టానంతో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 3వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు గాని తర్వాత గాని ఆస్ట్రేలియా, సింగపూర్లలో సీఎం పర్యటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరిలో సంక్రాంతి నాటికి కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చాలా ఆశగా ఎదురు చూశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ నెలలో ఉండకపోవచ్చు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికే 1 year కూడా పూర్తయింది. మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనిపై కూడా చాలా వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు మరో 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇంకా కేబినెట్ లో 6గురికి చోటు ఉంది. మరి ఆ 6గురు ఇవ్వడంపై కూడా 1 year నుంచి కూడా చాలా వరకు ఊహాగానాలు కూడా వచ్చాయి. మరోవైపు మంత్రివర్గంలో చోటు కోసం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారి ప్రయత్నాలు గట్టిగా చేశారు. చాలా సార్లు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. అయితే డిసెంబర్ లో ఉంటుందంటూ కూడా చాలా వరకు హింట్ కూడా ఇచ్చారు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రజెంట్ అయితే మాత్రం మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే గత కొన్ని నెలలు కూడా విస్తరణపై ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా మరి డిసెంబర్ ఆఖరిలోగా జరిగే అవకాశం ఉందంటూ కూడా మంత్రులు సైతం ప్రకటన చేయడం, మరోవైపు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా త్వరలోనే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా వరకు కూడా హైకమాండ్ మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు డిలే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఇదే విషయంపై కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇటు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంది, మరోవైపు నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా చాలా వరకు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసినప్పుడు కూడా ఇంకా దాదాపు ఒక 50 వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఇంకెప్పుడు చేస్తారంటే కూడా చాలా వరకు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year పూర్తయింది. దాదాపు ఇంకా 3.5 years మాత్రమే గవర్నమెంట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 6 months అయితే ఎన్నికలకు సంబంధించిన హడావిడి ఉంటుంది కాబట్టి అప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదు మంత్రివర్గంలో చోటు దగ్గర కూడా. కాబట్టి మరి ఇప్పటికే 1 year పూర్తయింది. మరి ఇంకెప్పుడు మంత్రివర్గం విస్తరణ ఉంటుందనిపై కూడా చర్చ కొనసాగుతుంది. ఒకవైపు గాంధీ భవన్ లో కూడా కొంతవరకు చర్చలు దారితీసినప్పుడు కూడా మరి హైకమాండ్ మాత్రం ఈ విషయంలో మాత్రం కొంతవరకు డిలే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు తాజా పరిణామాలను బట్టి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ఈ నెల 3వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా విదేశీ పర్యటన కూడా వెళ్తున్నారు. మరి జనవరి 24 నుంచి 27 వరకు కూడా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కూడా పాల్గొంటారు. మరి దీని తర్వాత ఆస్ట్రేలియా, సింగపూర్ పర్యటన కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా వెళ్తుంది. కాబట్టి మరి తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశం తక్కువైనా కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. చాలా సార్లు కూడా ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. మరి ఆ 6గురు ఎవరైనా కూడా ఇప్పుడు కూడా ఇంకా చాలా వరకు ప్రచారం జరుగుతూనే ఉంది. మరి సామాజిక సమీకరణలు ఇతర ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మంత్రివర్గంలో అన్ని జిల్లాల నుంచి చాలా అంటే మేజర్ గా కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రయాణించారు. మేజర్ గా మాత్రం ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కాబట్టి ఈసారి మంత్రివర్గంలో ఈ 4 జిల్లాల నుంచి ఎక్కువగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నించే వారికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మేజర్ గా మాత్రం మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని కూడా గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. మరి ఆయన కూడా త్వరలోనే తీసుకుంటారు కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు మళ్ళా సరైన పరిస్థితి. మరి ఈయనకు అవకాశం ఇస్తే ముదిరాజ్ వర్గానికి చోటు లభించినట్టు అవుతుంది. ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. చాలా వరకు కూడా చర్చ కూడా దారితీస్తుంది. ఇప్పటికే ఆయన
అన్అఫిషియల్ గా ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారని కూడా చర్చ కూడా కొనసాగుతుంది. మరి ఆయన కూడా మంత్రివర్గ చోట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు దాదాపుగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడే మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా చాలా వరకు చర్చ జరిగింది. మరి హైకమాండ్ తో కూడా చాలా సార్లు ఆయన ఢిల్లీ వెళ్లి మాట్లాడొచ్చారు. మరి ఆయన హోంమంత్రి ఇస్తారని కూడా చాలా వరకు మన ఈ మధ్యకాలంలో కూడా చర్చ జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం దీనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇటు హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒకే ఎమ్మెల్యే గెలిచారు. ఆయనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉందంటూ కూడా చాలా వరకు చర్చ కొనసాగింది. మరి ఆయన కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేశారు. మరి ఆయన పేరైతే బలంగా అనిపిస్తుంది. ఇక మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రివర్గంలో స్థానం కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. చాలా సార్లు కూడా వీళ్ళు కూడా ఢిల్లీ వెళ్లి ప్రయత్నం అయితే ముమ్మరం చేసినట్టు పరిస్థితి. ఇక ఎన్నికల ముందు కూడా తిరిగి కాంగ్రెస్ చేరేటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు కూడా ఇంకా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తారు. మేజర్ గా మాత్రం ఇటు నిజామాబాద్ నుంచి ఎవరు లేకపోవడంతో పాటు మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉంటూ పార్టీగా అండగున్నటువంటి సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించడం కూడా పార్టీలో కొందరు గట్టిగా కోరుతున్నారు. మరి ఆయన మాత్రం దాదాపు కన్ఫర్మ్ అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ కోట విషయానికి వస్తే మాత్రం మరి హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి మరి ఎవరికి ఇస్తారని కూడా ప్రధాన జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు రాబోయే రోజులు అంటే మరో 6 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి ఎవరికి దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరి అందులో భాగంగా ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయినటువంటి కోన్ రామ్ తో పాటు ముస్లిం మైనార్టీ నుంచి అజారుద్దీన్, అక్బరుద్దీన్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఒక అవకాశం కల్పించారు చూస్తారు కాబట్టి మరి వీళ్ళు కూడా మంత్రివర్గం చోటు కోసం అయితే ప్రయత్నం చేస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రివర్గం విస్తరణ చేసే అవకాశం లేదు. ఎందుకంటే జనవరిలో మాత్రం కొంతవరకు విదేశీ జంతువుల నేపథ్యంలో ఢిల్లీ అవకాశం కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రివర్గంలో చోటు కోసం మాత్రం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు కానీ కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎప్పుడు అవకాశం దక్కుతుందంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. శివ. ఓకే థ్యాంక్ యూ.